చేతిలో బ్రష్ ఉంటే క్యాన్వాస్ పై రంగుల కావ్యాలు ఆవిష్కృతమవుతాయి. కానీ ఆ యువతి చేతికి ఏది దొరికితే దాన్ని ఒక దివ్యమైన కళాఖండంగా మలచేస్తుంది. ఆకాశమే హద్దుగా, ఊహలే వర్ణాలుగా మలుచుకుంటూ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ వేదికలపై భారతీయ కళా వైభవాన్ని రెపరెపలాడిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహీంద్రవాడ గ్రామానికి చెందిన బద్రిరాజు, లక్ష్మీ సుప్రజ, పార్వతి సాధిస్తున్న విభిన్న రికార్డుల ప్రయాణం నేటి యువతరానికి ఒక దివ్యమైన మార్గదర్శకం. కేవలం పుస్తకాల చదువులకే పరిమితం కాకుండా విభిన్న కళా ప్రక్రియలో రికార్డుల మోత మోగిస్తున్న ఈ విశిష్ట ప్రతిభావంతురాలి విజయంపై ఐ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం చూసేయండి. నమస్తే అండి. నా పేరు బద్రిరాజు లక్ష్మీ సుప్రజ పార్వతి. నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఆర్ట్ అనేది నేర్చుకున్నాను. సత్యానందం గారి దగ్గర, అలాగే జీబీఆర్ అబ్బాయిరెడ్డి గారి ప్రోత్సాహంతో నేను నేషనల్, ఇంటర్నేషనల్, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ అండ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది సాధించాను. ఏమేమి వచ్చంటే లైన్ ఆర్ట్, స్ప్రింగ్ ఆర్ట్, పెన్సిల్ అండ్ డ్రాయింగ్, పెయింటింగ్, మిర్రర్ ఆర్ట్, స్టోన్ ఆర్ట్, ఇలాంటి మరికొన్ని ఆర్ట్స్ అనేవి నేను నేర్చుకున్నాను. వరల్డ్ రికార్డ్స్ అనేవి 10 సాధించాలని నేను కోరుకుంటున్నాను. పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న మహీంద్రవాడ గ్రామానికి చెందిన రైతు బద్రిరాజు శ్రీధర్, లక్ష్మీ ప్రసన్న దంపతుల ముద్దుల కుమార్తె లక్ష్మీ సుప్రజ పార్వతి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది పార్వతీనే. బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన పార్వతి చిన్నతనం నుంచే కాన్వాస్ పై బొమ్మలు దిద్దడం అంటే ఎనలేని మక్కువ. పెన్సిల్ స్కెచ్లు, పోర్ట్రేట్స్, వాటర్ కలర్ పెయింటింగ్స్ వేయటంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకుంది. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, గురువులు చూపిన మార్గదర్శకమే తనలోని కళాతృష్ణకు అసలైన పునాది అని సుప్రజ ఎంతో వినయంగా చెబుతుంటారు. మామూలు చిత్రలేఖనంతో సరిపెట్టుకోకుండా నిరంతరం కొత్తదనాన్ని అన్వేషించడమే పార్వతి ఇతరుల కంటే భిన్నంగా నిలబెట్టింది. పేపర్ కటింగ్ ఆర్ట్స్, లైన్ ఆర్ట్స్, స్ప్రింగ్ ఆర్ట్స్, క్రాఫ్ట్ ఆర్ట్స్, ఆకులపై బొమ్మలు చెక్కే లీఫ్ ఆర్ట్, మైక్రో ఆర్ట్ వంటి ఎన్నో సంక్లిష్టమైన వినూత్న కళా ప్రక్రియలో తన నైపుణ్యాన్ని తీర్చిదిద్దుకుంది. ఈ అద్భుత ప్రయాణంలో జిల్లా, రాష్ట్ర స్థాయిల నుంచి మొదలై జాతీయ, అంతర్జాతీయ వేదికల వరకు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. పలు విభాగాల్లో వరల్డ్ రికార్డ్ సాధించి గ్రామానికి రికార్డుల రారాజుగా తన కుటుంబానికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఎవరైనా సాధించిన విజయాన్ని చూసి మనం స్ఫూర్తి పొందడం మంచిదే. కానీ నలుగురు మనల్ని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకునే స్థాయికి మనం ఎదగాలన్నదే నా లక్ష్యం. చదువుతో పాటు మనలోని అభిరుచికి సమయం కేటాయిస్తే సాధించలేనిది ఏదీ లేదు. నా కళ ద్వారా మన ప్రాంతం పేరును ప్రపంచ స్థాయిలో నిలబెట్టడమే నా ధ్యేయం అంటోంది సుప్రజ పార్వతి. పట్టుదల ఉంటే పల్లెటూరి మట్టిలో నుంచైనా అద్భుతాలు సృష్టించవచ్చని సుప్రజ పార్వతి నిరూపించింది. కేవలం గెలుపు సాధించడమే కాకుండా మనల్ని చూసి నలుగురు స్ఫూర్తి పొందే స్థాయికి ఎదగాలన్న ఆమె ఉన్నతమైన ఆలోచన నేటి యువతకు ఒక గొప్ప సందేశం. చదువులో రాణిస్తూనే తన ప్రతిభతో ప్రపంచ రికార్డులు తిరగరాస్తున్న ఈ పల్లె పడుచు ప్రయాణం సరికొత్త ఆశయాలతో ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి ఒక నిదర్శనంగా నిలుస్తోంది.